దసరా శరన్నవరాత్రి వేడుకలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆలయ ప్రతినిధులతో కలిసి ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కె.ఎల్. కుమార్, ఆలయ చైర్మన్ రాజాన పండు మాట్లాడుతూ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో నూకాలమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. వెంకటరమణ, ముత్యాలమ్మ, ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందం పాల్గొన్నారు. నాలుగు పక్కల వెలిసిన నూకాలమ్మ తల్లి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. అనుకున్నది కూడా అవుద్ది. భక్తులు ఏదైతే అనుకుంటారో మనసులో అది అవుద్ది. ఇది నాకు నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తల్లిని దర్శించుకుని దేవీ నవరాత్రులు ప్రసాదాలు అందరూ తీసుకుని ఆ తల్లిని దర్శించుకుని రావాలని గుడికి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆహ్వాన పత్రాన్ని ఈరోజు ఆలయ కమిటీ ఆవిష్కరించింది. ప్రతి సంవత్సరం కూడా నూకాలమ్మ తల్లి ఆలయంలో జరిగేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. కానీ సాధారణంగా 9 రోజులు 9 అవతారాలు ఉంటాం. 10 రోజున అమ్మవారికి అలంకరణ చేసుకుని ఆ దసరాను సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది. కానీ నూకాలమ్మ తల్లి ఆలయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం మొదటి రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా కంటిన్యూగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా 11 అవతారాలు, తర్వాత ఆఖరి రోజున విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి యొక్క అవతారంతో ఉత్సవాలు సంపూర్ణం అయినట్టుగా అనిపించిన చండీ హోమం జరుగుతుంది. మనకి 80వ చండీ హోమం 6వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక దివ్య వైభవానికి వేదికగా నూకాలమ్మ తల్లి ఆలయం నిలవనుంది. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేసి ఉన్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరపున ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే నేడు నవరాత్రులను పురస్కరించుకొని పాంప్లెట్ అంటే కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి వివిధ అలంకారాలు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకారాలు ఏ రూపంలో అయితే ఉంటాయో మన నూకాలమ్మ అమ్మవారికి కూడా దాన్ని అక్కడ ఆ అమ్మవారిని అనుసరించే ఈ అమ్మవారికి అలంకారాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగానే నేడు ఆలయ కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో ఏ అయితే వివిధ పూజా కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటికి కూడా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొంది, అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇంకా మనం అమ్మవారికి వెండి చీర కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం ఆలయ కమిటీ తరఫున. దీనికి కూడా మీ అందరి సహకారాలు ఉండాలని, అలాగే ఈ ఆలయంలో జరిగే 11 రోజుల కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మరొక్కసారి ఆలయ అభివృద్ధికి మీ అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆలయ కమిటీ తరఫున.